రైట్ ఇక తెలంగాణలో నిన్న సాయంత్రం అకస్మాత్తుగా కురిసిన వర్షం గాలి వాన బీభత్సం సృష్టించింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కొంతమంది మృతి చెందడం కూడా మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన. అయితే ఓవరాల్ గా నిన్న కురిసిన వర్షానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారెడ్డి ఫోన్ ఇన్ లో అందిస్తారు. దుర్గారెడ్డి, వ్యాప్తంగా నిన్న వడగళ్ల వర్షం కురిసింది. దాంతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలో మాత్రం పిడుగుపడి 2 మృతి చెందారు. గోడకూలి మరో 2 మొత్తం 4 మృతి చెందారు. చాలా చోట్ల మెదక్, సిద్దిపేట, జోగిపేట, సంగారెడ్డి ఇలాంటి ప్రాంతాల్లో కూడా కళ్ళాలకు వచ్చిన వరి ధాన్యం మొత్తం తడిసి ముద్దయిపోయింది. ఒకేసారి గాలి దుమారంతో రావడం, అదే విధంగా కవర్లు కప్పుకోలేని పరిస్థితిలో రైతులంతా కూడా ధాన్యం ఆరబోసుకొని మార్కెట్ తీసుకున్న సమయంలో ఒకేసారి గాలి వాన రావడంతో తడిసిపోయిందని రైతులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని చెప్పి వాళ్ళు ప్రాధాన్యపడుతున్న విషయం అయితే మనకు తెలుస్తుంది. చాలా చోట్ల కూడా ఒకేసారి నిన్నటి వరకు భారీగా ఉడకపోతూ ఉన్న ఒకటి వాతావరణం కూడా చల్లబడ్డది. దాంతో పాటు చాలా సందర్భాల్లో కూడా రైతులను అప్రమత్తం చేసే వ్యవసాయ అధికారులు చాలా చోట్ల పాలిథిన్ కవర్స్ కానీ పంపించే జరగలేదని చెప్పి కొంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అట్లాంటి పరిస్థితులు ఉన్నట్టుంటే కొంత కవర్స్ కప్పుకొని వరి ధాన్యాన్ని కాపాడుకునే పరిస్థితి ఉండేదని చెప్పి రైతుల నుంచి వస్తున్న వాస్తవం తెలిసింది మనకు. అదే విధంగా ఆ గాలి దుమారంతో కూడా చెట్ల కింద చాలా చోట్ల కూడా చెట్లు కూడా వృక్షాలు కూడా విరిగిపడిపోయినాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కూడా కలిగింది ఈ రత్న. అదే విధంగా చాలా సందర్భాల్లో చెప్తున్నారు వ్యవసాయ అధికారులు, మార్కెట్ తీసుకొచ్చిన ధాన్యాన్ని తడి ఆరబెట్టి తీసుకురావాలంటున్నా, తీసుకొచ్చిన ధాన్యాన్ని కూడా కొన్ని చోట్ల కొనుగోలు చేయకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట మార్కెట్ యార్డ్కి తీసుకొచ్చిన ధాన్యాన్ని కూడా లారీలు నింపలేకపోయారని చెప్తున్నారు. నిజంగా కృత్రిమ కొరత ఉందా, లారీలు నిజంగా ఎందుకు పంపించలేదని చెప్పి వ్యవసాయ అధికారులను ఆరోపిస్తే ఖచ్చితంగా వస్తున్నాయి, కానీ ధాన్యం ఒకేసారి మార్కెట్ తీసుకెళ్లడం వల్ల ఇలాంటి పరిస్థితులు అని చెప్పి వ్యవసాయ అధికారుల నుంచి వస్తుంది. తడిసిన ధాన్యానికి కొంత రేట్ ఎక్కువ కూడా కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. నిజంగా ఎక్కడెక్కడైతే తడిసిపోయింది ధాన్యం కూడా అంచనా వేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవసాయ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లయితే మాకు కొంత సమాచారం అయితే అందుతుంది. రత్న, రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి. ఉమ్మడి మెదక్ జిల్లాలో అకాల వర్షం రైతన్నల పాలుట శాపమైతే పిడుగుపాటుతో 2 రైతులు మృతి చెందగా పెనుగాలి బీభత్సానికి గోడకూలి 2 కార్మికులు మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా జోగిపేట, మెదక్ జిల్లా మాసాయిపేట మార్కెట్ వద్ద కల్లాల వద్ద వరిధాన్యం తడిసి ముద్దయితే ఇక భారీ వర్షాలకు ధాన్యం చెల్లాచెదురైతే ధాన్యాన్ని కాపాడుకునేందుకు అన్నదాతలు అష్ట కష్టాలు పడ్డారు. సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలో ఈదురు గాలులకు మామిడి చెట్లు నేల కొరిగాయి.